ఉమ్మడి మేఘ జిల్లా వ్యాప్తంగా గత నెల రోజులుగా పలు కుటుంబాలను కులవివక్ష కారణంగా బహిష్కరించిన ఘటనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అట్లాంటి ఒక కుటుంబంతో ఉన్నాం. మనోహరాబాద్ మండలం గౌతోజిగూడలో ఉన్నాం. ఇక్కడ ఈ గ్రామంలో గత 10 రోజులుగా ఈ కుటుంబం వివక్ష ఎదుర్కొంటుంది. వీరి కుటుంబాన్ని బహిష్కరించారు. గ్రామంలోకి రాకుండా, గ్రామంలో ఎవరు మాట్లాడకుండా బహిష్కరించారు. సో ఈ ఘటన వివరాలు ఆ బాధితులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏం పేరు, మీ పేరు, అసలు ఏంది మీ ఊర్లో సమస్య ఏంది, ఎందుకు విషయం? మా తాతల కాలం నుండి డప్పు కొట్టేది అనేది వస్తుండే. అయితే వచ్చిన తర్వాత మా నాన్న మంచిగా ఉన్నప్పుడు కొట్టాడు. అయితే 2050లో నాన్న చనిపోయిన తర్వాత నేను ఏంటంటే ఓయూలో ఎంకాం చదువుకున్నాను. తమ్ముడు జేఎన్టీయూలో ఎంఎస్సీ చేశాడు. చేసిన తర్వాత మాకు జాబ్ల పరంగా మేము జాబులు చేసుకుంటుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రామ పెద్దలు, మన కుల పెద్దలు, మీరు ఎట్లయినా చేసి డప్పు కొట్టాల్సిందే, మీరు చదువుకుంటే మాకేం చేసేది, జాబులు చేస్తే మాకేం చేసేది అని మమ్మల్ని అవమానకరంగా తిట్టిరు. చాలా వివక్ష ఎదుర్కొన్నాము. అయితే ఏం జరిగిందంటే ఇది గత 5-6 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మాకు ఇబ్బందులు అవుతున్నాయి జాబు చేసుకోవడం వల్ల. ఆల్రెడీ డప్పు కొట్టడం వల్ల నాకు జాబు కూడా పోయింది చేస్తూ. అయితే దీనివల్ల నాకు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. టైంకి ఉండట్లేదు. ఇంత చదువుకొని కూడా మనము డప్పు కొట్టుడు ఇంకా ఏంది అనేది నాకు అర్థమవుతలేదు. దానివల్ల ఇక్కడ నాకు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి. ఎవరు డప్పు ఖచ్చితంగా నువ్వు కొట్టాలని ఎప్పుడు ఏమంటున్నా, ఎవరు అడుగుతున్నారు? మా కుల పెద్దలు కూడా అడిగిర్రు, మీకు ఒతనున్నది, మీరు కొట్టాలి, మీ వల్ల మేము వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది అని వాళ్ళు చెప్పారు. దాన్ని సమస్యను మన గ్రామ పెద్దలకు కూడా చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఇట్నే ఒక 3 సార్లు పంచాయతీ కూడా పెట్టారు. పెడితే మా వల్ల కాదు, మీరు కొట్టుకోండి, మీరు తీసుకోండి, నాకేమి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు కొట్టుకోండి, వాళ్ళకు ఏదైనా ఉంటే చేసుకోండి, మాకేం అవసరం లేదు, మీరు చేసుకోండి అని అన్ని కరెక్ట్ చెప్పిన తర్వాత కూడా వీళ్ళు పటేన్లా తోపులా చదువుకుంటేంది ఏమంటారు, ఇవన్నీ తిడతారు ఇట్లా అన్నారు. ఏమన్నారు తిట్టారు? మీరు పంచాయతీలలో మీరు కొట్టాలి, మీ మాన్యాలు ఇచ్చేయి, భూములు ఇచ్చేసేయి, మీరు ఇప్పుడు చదువుకున్న పోతే మాకు వాళ్ళు పని చేస్తారు అని బాగా వ్యతిరేకంగా. చదువుకోవద్దా, జాబ్ చేయొద్దన్నారా? చేయొద్దన్నారు. జాబ్ చేయొద్దు, మీరు ఊర్లో ఉండాలి, కొట్టాలి, మీరు మంచి తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతారు. ఎప్పుడు పిలిపించారు మిమ్మల్ని చివరిసారిగా ఇప్పుడు పంచాయతీకి? ఇది గత 5-6 సంవత్సరాలు జరుగుతుంది. మొన్న 10th రోజు జరిగింది. 10th రోజు గ్రామ పెద్దలందరూ, ఊరందరూ కలిసి, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరు, ప్రతి ఒక్క కులపళ్ళు అందరు కూర్చొని మాట్లాడి పిలిస్తే అక్కడికి వెళ్ళినాము. మీరు నాయన డప్పు కొట్టినప్పుడు నువ్వు కూడా డప్పు కొట్టానంటే ఫైనల్ గా మీరు గ్రామంతో మీకు సంబంధం లేదు, మీతోటి గ్రామంతో మీకు సంబంధం లేదు, మీ బతుకు మీరు బతుకురు, మీరు గ్రామంలో తిరగొద్దు, ఎవరు మాట్లాడొద్దు, ఎవరైనా మాట్లాడితే 5,000 జరిమానా, 25 చెప్పు దెబ్బలు, మళ్ళా కుమ్మరోళ్ళు కుండియొద్దు. ఇట్లాంటి చాలా గ్రామంలో ఉండే కండిషన్లు అన్ని, ఎవరు మాతో మాట్లాడొద్దు, ఏ పని చేసుకోకుండా ఎవరు ఇలా పనికి పోద్దు. మొత్తం అక్కడ ఉన్న గ్రామ పెద్దలు, దీంట్లో ఎంతమంది 3 మాజీ ఉప సర్పంచ్లు ఉన్నారు, మాజీ సర్పంచ్ ఉన్నాడు, మాజీ ఎంపీటీస్ ఉన్నాడు, 5-6 వార్డు మెంబర్లు ఉన్నారు. అందరూ ఏకగ్రీవంగా మమ్మల్ని ఈ ఊరి నుంచి బహిష్కరించాలన్న ఉద్దేశంతో పంచాయతీ పెట్టారు. బలవంతంగా పని చేయించేది ఎక్కడ రాజ్యాంగంలో లేదు, మనకు తెలుసు. కాబట్టి దీనికి మనం తలొగ్గే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం ఖండించాలని చెప్పి మనం అక్కడ నుంచి వెళ్ళిరావడం జరిగింది. ఏమన్నారు? కేసు పెడితే పోలీసులు ఏమని చెప్పారు? పోలీసులు కేసు పెడదామంటే 19 మంది మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది, కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు తీర్మానం రాసిరు. ఆ బుక్ కూడా మనకు దొరికింది. వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు కూడా, ఎస్సీలు కూడా తీర్మానం చేసుకున్నారు. అది కాల్ రికార్డింగ్ దొరికింది. దీనికి సంబంధించిన అన్ని ఎవిడెన్స్ దొరికింది మన దగ్గర. వీళ్ళంతా ఏమంటున్నారు? ఈ తీర్మానం చేసిన కేసులైన వాళ్ళు ఇప్పుడు వారం రోజులు అవుతుంది, ఒక్కరు కూడా ఊర్లో లేరు, అందరు పారారులో ఉన్నారు, ఒక్కరు కూడా లేరు, అందరూ పరారులో ఉన్నారు. పోలీసులు పట్టుకొస్తాము అని చెప్తున్నారు, కానీ ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేసింది లేదు. చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా, ఎట్లా ఉంది ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి ఎట్లా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? నాకు చాలా ఇబ్బందులు ఉంటున్నాయి సార్. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు సార్, షాప్కి వెళ్ళాలని ఏదైనా బై మిస్టేక్ ఎప్పుడన్నా ఎమర్జెన్సీ కావాలంటే వెళ్ళి తీసుకోవడానికి కూడా అవ్వట్లేదు. బాయ్స్ ఉంటేనేమో, ఇప్పుడు మా వాళ్ళు ఉంటేనేమో వెళ్ళి పరిగణ నుంచి తీసుకెళ్తారు. ఇప్పుడు మేమే లేడీస్ ఉంటే అక్కడ వరకు వెళ్ళాలంటే వెళ్ళలేము కదా సార్, దగ్గర కూడా లేదు, దూరం ఉంది.
ఇట్లానే మా పాపలు ఇట్లా స్కూల్కి వెళ్తే ఇట్లా అబ్బాయి ఇట్లా ఆడుకోవడానికి వస్తే వాళ్ళ మమ్మీ తీసుకొని వెళ్ళిందంట. వాళ్ళ దగ్గరికి వెళ్తే మన ఫ్యామిలీని కూడా సపరేట్ చేస్తారని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయిందంట. మా పాప ఆ రోజు ఏడ్చుకుంటూ వచ్చింది స్కూల్ నుంచి, మమ్మీ నా దగ్గర ఎవరు కూర్చుంటలేరు, ఎవరు మాట్లాడనిస్తలేరు నన్ను అని. అట్లా అని చెప్పేసి స్కూల్ కూడా బంద్ చేయించినాం. మా ఇంటి పక్క వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆడుకుంటారు, మా పిల్లలు కూడా వెళ్ళి ఆడుకుంటారు. వీళ్ళు తెలియక 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకు వద్దు రాకండి అని చెప్పేసి బెదిరించినారు. వాటర్ దగ్గరికి వెళ్దామంటే కూడా అక్కడికి వెళ్ళాలని మనుషులను చూసి అక్కడ నుంచి అటు వెళ్ళిపోతున్నారు. ఎవరైనా మేము కనిపిస్తే ఇండైరెక్ట్గా లేడీస్ అందరూ ఇండైరెక్ట్గా తిడుతున్నారు. ఇప్పుడు మా పొలంలోకి ఇక్కడికి వెళ్ళినా కానీ మమ్మల్ని చూసి అక్కడ నుంచి అటు సైడ్ నుంచి అక్కడికి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. అంటే మన పంచాయతీలో కూడా వాళ్ళు కూడా అన్నారు, మీరు మాకు చెప్పుల కింద లెక్కనే ఎప్పటికీ మాకు పని చేయాలని చెప్పేసి అన్నారు. ఏమన్నారు అప్పుడు? ఉన్నావు పంచాయతీలో? ఉన్నా సార్. మీరు కంపల్సరీ కొట్టాలంటే మా వాళ్ళు అన్నారు, మీరు మా చెప్పుల కింద లెక్క, మీ వాళ్ళందరూ కొట్టినప్పుడు మీరేందుకు కొట్టారంటే మేము చదువుకున్నాం, మాకు జాబ్స్ ఉన్నాయి, మీ వాళ్ళు ఇప్పటికీ 2-3 జాబ్స్ పోయినాయి, ఇప్పుడు కూడా జాబ్ అయిపోయింది, జాబ్లో నుంచి తీసేసినారు సార్. ఇప్పుడు 1 year అవుతుంది, ఇంటి దగ్గరనే ఉంటుండు. ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటే మాకెంత ఇబ్బంది అవుతుంది సార్. అమ్మా నువ్వు చెప్పమ్మా, ఎట్లా ఉంది అసలు ఈ 10 రోజుల నుంచి ఏమైతుంది? అంతకుముందు నుంచి ఎందుకు ఇట్లా మీ మీద లొల్లి పెడుతున్నారు? మిమ్మల్ని మొత్తం వేలేసిండ్రు ఎందుకు అట్లా? నీ కొడుకులు దొరలా పటేన్లా చదివిపిస్తే ఓన్ గురించి చదువుకోండు ఇక బూత్ మాటలు వాడల్లే చెప్పలే, నీ తరం మాటలు ఓన్ గురించి చదువుకురే వాసి నీకు దప్పు కొట్టవా రా, నీ కొడుకులు ఎటు పోయిరా, నువ్వు దప్పేసుకొని రా. వాళ్ళు వచ్చి ఇక మా బిడ్డే ఒక ఆమెకి ఇక్కడ దొంతికిచ్చినాం, ఆ చీరకి ఇచ్చేసి ఆయన పాయింట్ వేసుకొని అంగేసుకొని వచ్చి దప్పు కొట్టింది. మా అల్లుడు వచ్చేసిండు అంతట్లనే 2 గంటల వరకు. మా అల్లుడు దొంతికిలి మా బిడ్డ కొట్టింది కాక మా అల్లుడు వచ్చిండు, మా అల్లుడు సంకేసుకొని డబ్బు కొట్టకపోతే వెళ్ళదట్నా? ఖచ్చితంగా కొట్టాలనా? ఖచ్చితంగా కొట్టాలి, లేకుంటే ఊళ్ళకెళ్ళి పరారాయి ఎక్కడ వెళ్ళిపోయి బతుకుండ్రి. నీ కొడుకులు ఏమో దొరలో తిరుగుతారు, బట్టలు వేసుకొని డ్యూటీలు చేస్తారు. అది చెప్పరాని మాటలు సార్, ఘోరంగా మాటలు. బతకలేక నేను చచ్చిపోతా అసలు. ఏమి అది ఇప్పుడు 9 ఏళ్ళు అవుతుంది మా మగడు చచ్చి. ఎక్కువ ఇక ఇట్లా మమ్మల్ని ఇంట్లో ఉండనియకుండా ఎక్కడ వెళ్ళిపోవాలి, ఏడాది అక్కడ పిల్లలు తీసుకొని అక్కడనే చదువుకుంటారు. అంటే కుగుడుపల్లె ఇల్లు ఇడిచిపెట్టాలంటే పోయి మేడ్చెల్లా ఒక 5 సంవత్సరం ఉన్నా. ఇదంతా వదిలేసిపోయి భూమి జాగా బోరాన్ని వదిలేసిపోయి అక్కడనే బతికినాము. అప్పుడు వాళ్ళు కొట్టుమని చెప్పినాం, కొట్టుకున్నారు, మంచిగా నిమ్మలంగా ఉన్నారు. మళ్ళీ మేము ఇంటికి వచ్చిన పోతే మళ్ళీ గొడవలు తాడి చేసి కొట్టాలి. చదువుకున్నా ఏం చదివినవురా, అతనికన్నా ఎక్కువనారా, దానికన్నా ఎక్కువనారా, కులానికన్నా పెద్దగా ఉన్నావురా అంటే బరాబరి కొట్టాలిరా. నువ్వు కొట్టేదాకా మాత్రం ఇటు మమ్మీని కొట్టాలి, బరాబరి కొట్టాలి, నువ్వు కొట్టి తీరాలి. నేను ఒక్కొక్క నాడు దప్పేసుకొని ఊరంతా ఈ పని పడ్డది ఏమన్నా గామస్తులు వాళ్ళని వస్తురంటే దప్పేసుకొని ఊరు తిరిగి కొట్టాలి. అట్లా దాటిచ్చి అట్లా చేసిన నమ్మవాడు అడ్డం పడితే నమ్మవాడు చచ్చిపోయిన వద్దుగా. పిల్లలని నన్ను అరి గోస పెడుతున్నారు. తోపంటి నడవ నీరు తుప్పుమని ఉంచుతారు, కాగరిస్తారు. బూత్ మాటలు ఎట్లున్నవి అంటారు, అట్లున్నవి అంటారు. ఇక కోడి మీద పెట్టి, కుక్క మీద పెట్టి, నక్క మీద పెట్టి కమ్మని వెళ్ళి కుట్టా. నేను ఇట్లా ఈడ నెగుతున్నా ఈ ఊళ్ళే. ఇది మనోహరాబాద్ మండలం గౌతోజిగూడ గ్రామంలో జరిగిన ఘటన. చదువుకున్నాము, ఉద్యోగాలు చేసుకుంటున్నాము, డప్పులు కొట్టలేమన్నందుకు ఈ కుటుంబాన్ని మొత్తం గ్రామం నుండి వేలేశారు. అంటే చుట్టుపక్కల వారు కావచ్చు, మొత్తం గ్రామం మొత్తం కూడా వీరిని గ్రామంలోకి రాకుండా అడ్డుకోవడంతో పాటు వీరిని నిర్బంధంలో ఉంచుతున్నారు. వీరిపైన కక్ష సాధింపు చర్యలు కూడా చేస్తున్నారు. సో ఇట్లాంటి వివక్షలు జిల్లా వ్యాప్తంగా కూడా పలు గ్రామాల్లో జరుగుతున్నాయి. ఇప్పటికే దళిత సంఘాలు కావచ్చు, పోలీసులు కొంత వీరిపైన అయితే అవగాహన కార్యక్రమాలు పెడుతున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదు. డప్పు కొట్టినందుకు కుటుంబాన్ని బహిష్కరించిన క్రమంలో అసలు ఆ పంచాయతీ తీర్మానం ఏం చేసింది? పంచాయతీలో అసలు జరిగిన ఎట్లాంటి ఇష్యూ జరిగింది? అసలు ఏమన్నారు ఆ రోజు వాళ్ళంతా? నువ్వు ఉన్నావు కదా అక్కడ ఆ రోజు, అసలు ఏం జరిగింది? వాళ్ళు ఏమన్నారు? డప్పు కొడతావా అంటే నాకు వీలు కావట్లేదు అని చెప్పేసి అంటే, సరే మరి ఎట్లా పరిస్థితి అంటే మీ పాలన వాళ్ళకన్నా అడగానంటే వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా కొట్టమని చెప్పారు. తర్వాత ఏమైందనంటే వాళ్ళు గ్రామ పంచాయతీలంతా ఈ డప్పు కొట్టకపోతే ఈ గ్రామంలో మీరు ఉండడానికి వీలు లేదు, ఈ గ్రామస్తులు ఎవరు వీళ్ళతోటి మాట్లాడొద్దు,
వాళ్ళ చేను పనికి కానీ వాళ్ళ ఇంటి పనికి కానీ మంచి చెడులు ఎవరికి పోవద్దు. ఒకవేళ పోయిన వాళ్ళన పోతే వాళ్ళకి 5,000 జరిమానా, 25 చెప్పు దెబ్బలు అని చెప్పేసి మాటపూర్వకంగా మా ముంగట లైవ్లో చెప్పేసి వాళ్ళు. తర్వాత మమ్మల్ని పంపించిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక తీర్మానం రాసుకోరు, గ్రామ పంచాయతీ వాళ్ళంతా అక్కడ కూర్చున్న వాళ్ళంతా ఒక తీర్మానం రాసుకొని, అందులో అయితే ఒక గ్రామస్తులు ఎంతమంది సంతకాలు పెట్టారో మనకు తెలియదు కానీ మొత్తం మ్యాక్సిమం అందరూ సంతకాలు పెట్టుకోరు. అంటే ఈ వీళ్ళు పెట్టిన కండిషన్కి మేము అందరం కట్టుబడి ఉంటున్నాం అని చెప్పేసి. అంటే నేను మన మాజీ తాజా సర్పంచ్ వెంకటేశ్వరరావు ఉన్నాడు. వెంకటేశ్వరరావు అడిగితే ఏమన్నానంటే, మీరు ఇట్లా మరి మాట్లాడొద్దు అదేనంటారు కదా, మరి ఊరు బహిష్కరణ చేస్తురా ఏందని చెప్పేసి నేను సర్పంచ్ గారిని అడిగిన. అయితే అవును బహిష్కరణ చేస్తున్నామని చెప్పారు. దాంట్లో ఏంటంటే వీళ్ళు ఎవరితో మాట్లాడతారో సేమ్ వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి వర్తిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మాజీ వెంకటేశ్వర్ బీసీ ఆయన సాలే వాళ్ళు ఆయన చెప్పడం జరిగింది. పేపర్ మీద రాశారు. అంటే మా ముంగట రాయలేరు, ఈ మాటలు అయితే మాకు డైరెక్ట్ చెప్పారు. ఆ తీర్మానంలో ఏమని రాసుకున్నా మనకు తెలియదు కానీ పేపర్ అయితే రాసుకున్నారు. అది జరిగింది. అప్పటి నుంచి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అప్పటి నుంచి ఇదే ఇబ్బంది. మేము పిఎస్ పోవడం జరిగింది, వాళ్ళు ఎస్ఐ కూడా వచ్చిర్రు, కేసు కూడా బుక్ అయింది. ఇప్పుడు దగ్గర వారం రోజులు అవుతుంది, ఒకరికి కూడా ఇంతవరకు అదుపులోకి తీసుకోలేరు. మరి ఇది ఎస్ఐ నిర్లక్ష్యమా లేకపోతే ఏందో మాకు తెలియదు. కొంచెం మీ మీడియా ద్వారా కూడా మేము పోలీస్ అధికారులను కానీ లేకపోతే మేము ఎస్సీ కమిషన్ దాకా కూడా పోయినాము, వాళ్ళకు కూడా చెప్తున్నాము. ఎస్సీ కమిషనర్ కూడా మాకు మంచి రెస్పాన్స్ అయ్యింది. ఆయన కూడా మేము రీసెంట్గా మళ్ళీ ఏం చెప్పినామంటే, మాకు కొంచెం ప్రాణభయం కూడా ఉన్నది, ఎందుకంటే వీళ్ళు జాబ్కి పోయి వస్తూ ఉంటారు, మధ్యలో మరి ఏమన్నా జరగవచ్చు ఏదైనా అంటే వాళ్ళు కూడా మేమేమంటే కమిషనర్ ఏమన్నాడంటే, నేను ఎస్ఐతో మాట్లాడితే మీకు సెక్యూరిటీ కూడా కల్పిస్తానని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మాకు ఈ కుటుంబాన్ని అయితే వీళ్ళు పోలీస్ అధికారులు కానీ పై అధికారులు ఎవరైనా కానీ వీళ్ళకు ఎలాంటి జరగకుండా వీళ్ళకు కొంచెం సెక్యూరిటీ కల్పించి, ఇంత ముందుకు ఎలాగుండేనో వీళ్ళు మాట్లాడొద్దు వాళ్ళు మాట్లాడొద్దు అనే ఒక కట్టుబాటుని తీసేసి అందరు గ్రామస్తులు ఇంత ముందుకు ఎట్లా ఉండనో అట్లా అందరితో మంచిగా సమానంగా ఉండాలని కల్పించాలని పై అధికారులను కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, అంటే మీ ఊరేనా పక్కూరా? మీది పక్కూరు అండి. నా పేరు లక్ష్మణ్. అంటే ఎట్లా అసలు ఈ మొత్తం ఘటన మీద అసలు ఎట్లా చూస్తారు మీరు? ఏమైంది? ఇది చాలా తప్పు. ఏదో సినిమాలో జరిగినట్టు, పెదరాయుడు సినిమాలో జరిగినట్టుగా తీర్పు ఇవ్వడం అనేది, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అనేది చాలా దుర్మార్గం అండి. ఎవరికి జరిగిన దుర్మార్గమే. వాళ్ళ ఎవరైతే బీసీ కమ్యూనిటీలు ఉన్నారో వాళ్ళు కుల బహిష్కరణ చేసిన అది కూడా తప్పే. సో చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అన్నట్టు, కోర్టును ధిక్కరించినట్టు, పోలీస్ డిపార్ట్మెంట్ను ధిక్కరించినట్టు. మనకు కలెక్టర్ ఉంటాడు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్ని వ్యవస్థలను వీళ్ళు పక్కన పెట్టి వీళ్ళు తీర్పునిచ్చుకోవడం ఏంటండి? ఒక లెటర్ కాగితం రాసుకోవడం, ఊరంతా ఏకమై ఒక కుటుంబం పైన కక్ష సాధింపుగా చదువుకున్నారని ఓర్వలేనితనం. ఇది కంప్లీట్ కుల వివక్షణ అండి. ఇది ఏ రోజులో ఉన్నామండి మనం? ఇంకా కూడా డబ్బు కంపల్సరీ కొట్టాలంటున్నారు కదా, తప్పండి అది. ఇప్పుడు అట్లాంటి అన్ని కమ్యూనిటీ వాళ్ళు రకరకాల ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అన్ని కమ్యూనిటీ వాళ్ళు టీచింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, రైల్వే డిపార్ట్మెంట్లో, అన్ని డిపార్ట్మెంట్లలో అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి అదే కుల వృత్తి చేయాలంటే చేస్తారా? కరెక్ట్ అది. సో కాబట్టి వీళ్ళు చేసినటువంటి తీర్మానం ఏదైతే ఉందో అది ఖండిస్తున్నాను. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఇట్లాంటి ఘటనలు కొనసాగుతున్నాయి. వీటిపైన ఏదైతే పోలీసులు కావచ్చు, ఏదైతే సంఘాలు కావచ్చు, ఏదైతే సంఘాలు కావచ్చు, వీటిపైన స్పందించి అవగాహన కల్పించాలంటూ కూడా కోరుతున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వీస్క్ న్యూస్, మెదక్ జిల్లా నుండి.